ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహిణి ఛానల్. నా పేరు లావణ్య. ఈరోజైతే నేను నిమ్మ చెట్టు చూపిస్తాను. నిమ్మ చెట్టు అసలుకి ఎంత బాగా కాసిందో, అసలు ఇలా కాయడానికి కారణం ఏంటో కూడా నేను మీకు చెప్తాను. చూడండి, ముందైతే మీకు చెట్టు చూపిస్తాను. చూడండి, పిందెలు అంటే ఆల్రెడీ ఈ కాయ రెడీ అయిపోయి చాలా వరకు అయిపోయింది. సగం కింద కూడా కాయలు రాలాయి చాలా వరకు. అంటే ఒక సైజు ఒక రౌండ్ అయిపోయింది. కాయలు అయిపోతూ ఈ కాయ మళ్ళీ తయారవుతూ మళ్ళీ ఇవి సన్నటి పింద స్టార్ట్ అయింది. ఇది రన్నింగ్లో ఉన్నట్టు ఈ చెట్టు ఉండేది కాయ విత్తనము. చూడండి, మీకు చూపిస్తా. చూసారా? అసలు ఇలా కాయడానికి కారణం ఏంటంటే ఇదిగోండి, ఆల్రెడీ కాయలు తయారైపోయిన కాయలు ఇవి పండుతున్నాయి. కిందికి నేను ఇలా భూమికి వంగి చూపిస్తున్నా. అంటే అంత కింది వరకు కూడా కాసింది చెట్టు. దీనికి కారణం ఏంటంటే నేను దీనికి మనము వాడినటువంటి చికెన్, ఫిష్ వాటర్ అయితే పోస్తాను. నేను కంపల్సరీ నాన్ వెజ్ వాటర్ అయితే కంపల్సరీ పోస్తాను. నాన్ వెజ్ వాటర్ పోయడం వల్ల అసలు బాగా తొందరగా గ్రోత్ వచ్చేస్తాయి, ఫ్లవర్స్ కూడా బాగా వస్తాయండి. అంతేకాకుండా మనము ఇప్పుడు నాన్ వెజ్ మేము తెచ్చుకోలేమండి, మేము తినే వాళ్ళం కాదు, మాకు ఎక్కడి నుండి వాటర్ వస్తాయని అనుకునే వాళ్ళకు కూడా నేను ఇంకో ట్రిప్ చెప్తాను. అయితే మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్ టైము 1 కేజీ ఉప్పు తీసుకొచ్చి ఈ మొదలు ఉంటుంది కదా, మొదలకి ఇంత దూరంలో గుండ్రగా లైట్గా, వేరే అసలే తగలకూడదు, అట్లా గుండ్రగా తవ్వేసేసి సాల్ట్ వేసేయండి. వేసేసి ఫుల్గా వాటర్ పెట్టండి. ఆ వాటర్ అంతా భూమిలోకి వెళ్ళిపోయి దాంట్లో ఏమైనా పురుగు ఉంటే చచ్చిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాతకి ఆ వారం తర్వాతకి మీరు ఏం చేస్తారంటే, ఒక 2 పిరికెళ్ళ పల్లీలు, ఒక గుప్పెడ ఆవాలు తీసుకోండి. అవి తీసేసుకొని మిక్సీ పట్టేయండి. మెత్తగా జ్యూస్ లాగా పట్టేయండి. మనము కూరలలో వేసుకుంటే ఎలా పడతామో అలా పట్టేసేయండి. జ్యూసు పట్టేసేసి చక్కగా లిక్విడ్ లాగా కలిపేసి, మనం బియ్యం కడుగుతాం కదా, ఆ వాటరు ఒక బకెట్లో పోసేయండి. పోసేసి దాంట్లో ఈ లిక్విడ్ కలిపేయండి. కలిపేసి ఒక 2 డేస్ ఉంచండి. 2 డేస్ ఉంచేసి మంచిగా ఇట్లా దాన్ని జ్యూస్ లాగా అవుతుంది. ఆ జ్యూస్ పిప్పి ఇంకా అదంతా ఉంటుంది కదా, పిప్పి అంతా ఒక పక్కకు పెట్టేసి ఆ పైన ఉన్న వాటర్ మొత్తము దీనికి ఒక 3 డేస్కి ఒకసారి ఇస్తూ ఉండండి. మొదలు దగ్గరలోనే పోయండి, ఏమీ నష్టం ఉండదు. ఎందుకంటే మనము మెడిసిన్ ఇవ్వట్లేదు కాబట్టి అది తొందరగా గ్రోత్ వస్తుంది. మనకి మందుల కంటే ఇది బెటర్. చాలా అసలు చక్కగా కాస్తాయి. చెట్టు కూడా చూడండి, మీకు చూపిస్తే చాలా చిన్న చెట్టు. చిన్న చెట్టుకి అట్లా కాయలు ఉన్నాయి మాకైతే. ఇప్పుడు రన్నింగ్లో కాయలు, మళ్ళీ తర్వాతకి వెంటనే పూత, పింద 2 స్టార్ట్ అవుతున్నాయి. ఇగో చూడండి, పింద ఇగో చూడండి. ఆల్రెడీ ఇదే చెట్టుకి ఆల్రెడీ తయారైన కాయలు కూడా ఉన్నాయి, మీకు చూపించాను ఇందాక. అయితే అలా చేయండి. పల్లిపిండి, ఇంట్లో ఆవాల పిండి 2 మిక్స్ చేసేసి మంచిగా జ్యూస్ లాగా చేసేసుకొని ఒక బకెట్ పెట్టేసుకొని ఆ టబ్లో ఏం చేస్తారంటే, బియ్యం కడిగిన వాటర్ పోసేసుకొని ఇది అందులో నానబెట్టేసి 2 డేస్ తర్వాతకి ఆ వాటర్ తీసుకొచ్చి 3 డేస్కి ఒకసారి అట్లా ఇస్తూ ఉండండి చెట్టుకి. అసలు ఎంత తొందరగా గ్రోత్ కనబడుతుందంటే అసలు మీకు చూస్తే అర్థమైపోతుందండి. వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గృహిణి ఛానల్ చాలామంది చూస్తున్నారు, కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసినటువంటి కొత్త వీడియోలు మీకు నోటిఫికేషన్ వస్తాయి. ఈ వీడియోలు కొత్తవి నేను చేసిన ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ వస్తాయి. రావడం వల్ల మీరు మళ్ళీ నా వీడియోస్ కోసం వెతకకుండా వస్తాయి. మీరు షేర్ చేయండి. షేర్ చేయడం వల్ల ఏంటంటే ఇటువంటి టిప్స్ అనేటివి నలుగురికి ఉపయోగపడతాయి కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. గృహిణి ఛానల్.